హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతికి బయటవి ఫుడ్ ఏం పెట్టట్లేదు నేను ఇంకా. అండ్ ప్యాకేజ్ ఫుడ్ అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నా. ఇంకా 1 year క్రాస్ అయింది కాబట్టి సాల్ట్ అలాంటివి యాడ్ చేస్తున్నా. సో ఇంట్లోనే కుకీస్ చేద్దామని చెప్పేసి ఓట్స్ కుకీస్ ట్రై చేశాను అనమాట. మా అవెన్లో ఆల్రెడీ రెసిపీస్ అన్ని చాలా ఇచ్చారనమాట. ఇంకా వాటిలోంచి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ ఓట్స్ కుకీస్ కోసం నేను పౌడర్డ్ ఓట్స్ తీసుకున్నాను. 2 cups పౌడర్డ్ ఓట్స్ అండ్ దాంట్లోకి 1/2 cup 2 cups తీసుకున్నాను కదా, ఒక 1/2 cup మాత్రమే డేట్స్ పౌడర్ తీసుకున్నాను, డ్రై డేట్స్ పౌడర్. సో అందులో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా అవి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ క్వాంటిటీస్. కొంచెం అన్నా కావాలి కదా వీటిలోకి, లేదంటే అంతగా రైజ్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి వేసాను అంతే, జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం 1/2 cup అలా గీ వేసాను. సో గీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం క్వాంటిటీ కావాలి కదా మంచిగా బైండ్ అవ్వాలంటే, దానికోసం నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. ఆలివ్ ఆయిల్ నాకు మాన్యువల్లో ఏమి ఇచ్చారంటే ఒక 2 cups వరకు పడుతుంది అనేలాగా ఇచ్చారు. కాకపోతే నాకు 2 cups అంటే చాలా ఎక్కువ అనిపించింది అనమాట. ఫుల్ ఆయిల్తో అయిపోతుంది అన్నట్టుగా అనిపించి నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అంటే లడ్డు చేయడానికి వీలుగా మనం ప్రెస్ చేస్తే మంచి బైండింగ్ వస్తుంది కదా, అలా వచ్చే వరకే తీసుకున్నాను అంతే. నేను గీ అండ్ ఆలివ్ ఆయిల్ 2 కాంబినేషన్లో యూజ్ చేశాను కదా, అలా బెటర్ అయింది. నాకు ఓన్లీ గీ యూజ్ చేస్తే ఇంకా చాలా క్వాంటిటీ పట్టేది అనమాట. అంటే బైండింగ్ రావడానికి చాలా టైం పట్టేది. ఇలా చేయడం బెటర్ అనిపించింది. అండ్ నేను చూసింది ఏంటంటే మంచిగా బైండింగ్ వచ్చేదాకా చేద్దామని చెప్పి అలా మొత్తం వాళ్ళు చెప్పిన క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీకి మంచి బైండింగ్ వచ్చింది. అండ్ ఇంకా బ్రేక్ అవ్వకుండా అలా చూసుకున్నాను అనమాట. వీటిలో ఏది కావాలి అదా, ఓకే. ఇంకా ఇంకొకటి తీసుకో, అదా, ఓకే. చాలా, అంతే చాలా. ఆడుకోవడానికి కాదు జ్యుతి ఆడుకోవడానికి కాదు. ఇటీవు నేను నీకు కుకీస్ చేసి ఇస్తాను, కుకీస్ తినడానికి. బిస్కెట్స్, కుకీస్ నేను వేరేవి ఇస్తాను నీకు, సరేనా? దా. అమ్మా చెప్పు నాన్న, ఏంటి? ప్రోగ్రామ్ 101 చెరీ బిస్కెట్స్. ప్రోగ్రామ్ 101. ఈ 18 minutes స్టార్ట్ అయిపోయింది జ్యోతిగాడు. స్టార్ట్ అయిపోయింది. తర్వాత తిందాం. జ్యోతిగాడు, జ్యోతి ఏం చేస్తున్నారా? అబ్బో, అమ్మమ్మ చేస్తున్నావు వాటిని. అమ్మో, మా పాప నాకు సారే పెడుతుందండి. కవర్లో పెట్టుకొని వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి నేను ఇంతకి? ఆ కవర్లో పెట్టుకుని వెళ్ళాలా ఇప్పుడు? ఇంతకి ఎక్కడికి వెళ్ళాలి నేను? ఏమవుతుంది అక్కడ? కుకీస్ అవుతున్నాయి. రేపు మార్నింగ్ తిందాం మనం, ఈరోజు నైట్ అయిపోయింది కదా, సరేనా? డన్. మళ్ళీ ఏంటమ్మా, చాలు ఇంకా.
ఎందుకు రా దాన్ని టార్చర్ చేస్తావు? దాని పక్కన నిలబడట్లా. కూర్చోరా, నిలబడు, లేదంటే ఏదో ఒకటి చేయరా. అట్లా కాదురా, మంచిగా పెట్టు. ఫోటో తీస్తున్నా. ఫోటో ఎలా తీయాలి? ఒక ఫోటో తీస్తా. లెఫ్ట్ హ్యాండ్తో అంటున్నావు, సరిగ్గా అనట్లేదు. ఒక ఫోటో తీరా దితి. నన్ను ఒక ఫోటో తీవా? తీవా? జ్యోతి, సింబా పక్కన కూర్చోరు ఒకసారి. ఒకసారి నవ్వు, మంచి నవ్వు. మంచి నవ్వచ్చు కదరా చిన్ని కన్నా. జ్యోతి, ఏమైంది? కళ్ళలో తగిలిందా? అయ్యో, ఎక్కడ్రా? ఎక్కడ తగిలిందిరా? అదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. వాటికి తెలియదు కదా, మనమే చూసుకోవాలి కదా. అమ్మ చూసింది కానీ ఏం చేయలేదు. నీకు తగిలేటప్పుడు నేను చూడలేదురా, సారీ. ఒకసారి నవ్వురా. బేబీ ఎలా ఏడ్చింది? ఎలా ఏడ్చింది? సౌండ్ చేయలేదా? సైలెంట్గా ఏడ్చిందా? ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటది? ఏమైంది? మనం ఓట్స్ బిస్కెట్స్ కొనుక్కుంటాం కదా, అలాగే ఉన్నాయి. సేమ్ కదా. నచ్చలేదా బేబీకి? బేబీ గడ్డ నచ్చలేదారా నీకు? ఇప్పుడు అన్నీ చేసినవన్నీ మంచిగా వచ్చాయి అన్నమాట. ఏది ఫ్లాప్ కాలేదు. అంటే మంచి కన్సిస్టెన్సీ చూసుకుని అన్ని చూసుకుని చేస్తే మంచిగా వస్తున్నాయి. నాకైతే మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసింది అవన్నీ వాడడంలో. టైం కూడా చాలా తక్కువ అనమాట. ఈ ప్రిపరేషన్ టైం కూడా జస్ట్ ఒక 10 minutes అలా పడుతుందేమో. అండ్ దీని కుకింగ్ ఏమో ఒక 18 minutes అంతే. జస్ట్ చాలా తక్కువ టైం, మాక్సిమం ఒక 1/2 hour అయిపోతుంది. ఇలా డిఫరెంట్ షేప్స్ లో చేశాను. ఇది యాక్చువల్గా ఒక 2 lots కి ఇన్ని వచ్చాయి అనమాట. అంటే కొంచెం పెద్దవి చేసి ఉంటే తొందరగా అయిపోయేది. నాకు 3 lots పడుతుంది. నేను 2 cups ఓట్స్ పౌడరే తీసుకున్నా, కానీ 3 lots పడుతుంది. ఎందుకు అంటే చిన్నగా మోడ్స్ లో చేస్తున్నా కదా, వీటికి టైం పడుతుంది కదా ఆబ్వియస్గా. అండ్ అక్కడ నాకు ట్రే ఏంటంటే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఇంకా రావాలి. అంటే కుకీస్కి సపరేట్ ట్రే ఉంటుంది కదా, అది రాలేదన్నమాట. సో అది ఆర్డర్ పెట్టాను. కాకపోతే అది వచ్చేలోపే ఇంకా నేను ఇది ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఈరోజు కొంచెం టైం ఉందని చెప్పి ట్రై చేశాను అనమాట. సో 3 lots పట్టింది మొత్తానికి అయితే. ఒకేసారి అంతా ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకున్నాను కదా, సో దాన్ని 3 times చేశాను. చాలా మంచిగా అయ్యాయి. ఈవెన్ చిన్నపిల్లలు తినడానికి కూడా కష్టంగా ఉండదు. ఇలా అనగానే ఇలా విరిగిపోతున్నాయి. మంచిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా దీంట్లో సాల్ట్ అదంతా యాడ్ చేసాను కదా, సో కొంచెం ఎలా ఉన్నాయంటే ఓట్స్ బిస్కెట్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, అలా ఉన్నాయి. అండ్ ప్లస్ కొంచెం టేస్ట్ ఎలా ఉందంటే సాల్ట్ యాడ్ చేసేటప్పటికి ఉస్మానియా బిస్కెట్స్ టేస్ట్ ఉంటాయి కదా, అలా వచ్చిందన్నమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఇందులో నేను వాళ్ళు ఇంట్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయమని చెప్పి ఇచ్చారు. సో నేను కోకోనట్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఓట్స్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ యూజ్ చేయమన్నారు. కాకపోతే మన దగ్గర ఓట్స్ మిల్క్ లేదు కాబట్టి నేను గీ యూజ్ చేశాను. కానీ నేను ఎంత గీ వేసినా కానీ మాయిస్ట్ అవ్వలేదు అనమాట, సరిగ్గా అవ్వలేదు. ఇంకా బాగా ఎక్కువైతే తినడానికి కూడా బాగుండదని చెప్పేసి నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. సో గీ అండ్ ఆలివ్ ఆయిల్ ఇవి కాంబినేషన్ యూజ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చేసింది. నిజంగా నోట్లో వేసుకొని కరిగిపోతున్నాయి అనమాట, సూపర్గా ఉన్నాయి అసలు. నేను ఇలా చిన్న మాల్స్ యూజ్ చేశాను కదా, సో ఇలా చిన్నగా అయ్యేటప్పటికి టైం ఎక్కువ పట్టింది. కానీ మంచిగా పెద్దగా ప్రాపర్గా కుకీస్ లాగా చేస్తే అంటే ఆ ట్రేలో సరిపోతుంది. 1 or 2 lots లో మొత్తం అయిపోతుంది. ఇది చిన్నగా టైం పట్టింది అంతే. నిజం చెప్పాలంటే బయట మార్కెట్లో కొన్న వాటికన్నా బాగున్నాయి. అవన్నా ఇంకా కొంచెం ఎక్కువ క్రంచీగా ఉండడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇవి అంత హార్డ్గా కూడా లేవు, మంచిగా ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటాయి. జ్యోతికి ఆల్రెడీ 1 year క్రాస్ అయిపోయింది కదా, అందుకని మంచిగా తినడానికి కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇందాక చేయగానే తనకి ఇచ్చామన్నమాట. ఇస్తే ఫస్ట్ అన్నం పెడుతున్నామేమో అనుకొని ఫస్ట్ తినలేదు. తర్వాత కొంచెం నోటి దగ్గర ఇలా క్లిక్ చేయిస్తే అప్పుడు తిన్నానమాట. ఇంకొకటి అడిగి మరీ తిన్నది. అమ్మాయి ఎంత హ్యాపీగా అనిపించిందో. చేసిందే తన కోసం కదా, తనకు నచ్చితే చాలు అని చెప్పేసి మంచి హ్యాపీగా అనిపించింది.